సినిమా హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఒక్క ఫ్యామిలీ హిస్టరీ చూస్తే చాలు. 60 ఏళ్లుగా ఘట్టంనేని ఫ్యామిలీ టాలీవుడ్ లో కేవలం యాక్టింగ్ మాత్రమే చేయడం లేదు, ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఫస్ట్ సినిమా స్కోప్, ఫస్ట్ 70mm సినిమాల నుంచి గిన్నీస్ రికార్డ్స్ వరకు, ఇప్పుడున్న పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వరకు వీళ్ళ ట్రాక్ రికార్డ్ వేరే లెవెల్. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలుసు, కానీ ఈ ఫ్యామిలీ హిస్టరీ మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది. ఈ రోజు మనం ఘట్టంనేని ఫ్యామిలీ స్టోరీని పూర్తిగా డీకోడ్ చేద్దాం. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇండస్ట్రీని రూల్ చేస్తున్న స్టార్స్ ఎవరు, అలాగే ఈ 2026 లో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టడానికి వస్తున్న థర్డ్ జనరేషన్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కూడా చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మ్యాటర్ మామూలుగా ఉండదు. ఏ ఎంపైర్ కైనా ఒక కింగ్ ఉండాలి. ఘట్టంనేని ఫ్యామిలీకి ఆ కింగ్ సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఒక యాక్టర్ మాత్రమే కాదు, వన్ మ్యాన్ ఇండస్ట్రీ. సూపర్ స్టార్ కృష్ణ కేవలం ఒక హీరో మాత్రమే కాదు, తెలుగు సినిమాకి కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఒక సృష్టికర్త అని చెప్పాలి. ఆయనను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని ఊరికే అనలేదు. ఒక సామాన్య నటుడిగా మొదలై 350కి పైగా సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఒకానొక దశలో రోజుకు 3 షిఫ్ట్లు పనిచేస్తూ ఏడాదికి 15కు పైగా సినిమాలు రిలీజ్ చేసి ఇండస్ట్రీని పరుగులు పెట్టించిన ఏకైక స్టార్ హీరో ఆయనే. కానీ ఆయన అసలు బలం ఆయన యాక్టింగ్ కంటే ఆయన ముందు చూపులోనే ఉంది. అప్పట్లో టాలీవుడ్ లో కొత్త ప్రయోగాలు చేయడానికి, బడ్జెట్ పెట్టడానికి అందరూ భయపడేవాళ్లు. కానీ కృష్ణ మాత్రం కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీని మన తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేశారు. ఫస్ట్ జేమ్స్ బాండ్ స్పై సినిమా, తెలుగులో అసలు డిటెక్టివ్ స్పై సినిమాలంటే ఏంటో తెలియని రోజుల్లోనే గూఢచారి 116తో ట్రెండ్ సెట్ చేశారు. ఫస్ట్ కౌబాయ్ సినిమా, హాలీవుడ్ కే పరిమితమైన కౌబాయ్ స్టైల్ ని మోసగాళ్లకు మోసగాడు సినిమాతో తెలుగులోకి అచ్చుగుద్దినట్లు దించేశారు. ఈ సినిమా అప్పట్లోనే ఇంగ్లీష్ లోకి డబ్ అవ్వటం విశేషం. ఫస్ట్ సినిమా స్కోప్, అందరూ బ్లాక్ అండ్ వైట్ నార్మల్ స్క్రీన్స్ తో సినిమాలు తీస్తున్న టైంలో అల్లూరి సీతారామరాజు లాంటి చారిత్రాత్మక చిత్రాన్ని ఫస్ట్ టైం సినిమా స్కోప్ లో తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక ఫస్ట్ 70mm సినిమా, ఆడియన్స్ కు థియేటర్ లో ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సింహాసనం సినిమాతో 70mm స్క్రీన్ మరియు స్టీరియోఫోనిక్ సౌండ్ ను పరిచయం చేశారు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్, తెలుగులో కలర్ సినిమాల క్వాలిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన ఈనాడు సినిమాతో ఈస్ట్మన్ కలర్ టెక్నాలజీని వాడారు. ఫస్ట్ డిటిఎస్ టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్ లో విప్లవం తీసుకొస్తూ తెలుగు వీర లేవరా సినిమాతో ఫస్ట్ టైం డిటిఎస్ సౌండ్ ని తెలుగు ఆడియన్స్ కు వినిపించారు. కేవలం సినిమాల్లో నటించడమే కాదు, తన విజన్ ని స్క్రీన్ మీదకు తీసుకురావడానికి కృష్ణ స్థాపించిన నిర్మాణ సంస్థే పద్మాలయ స్టూడియోస్. ఇది ఒకప్పుడు ఇండియన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. ఈ బ్యానర్ పై ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు, మల్టీ స్టారర్ సినిమాలు నిర్మించారు. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా బాలీవుడ్ లోకి కూడా ఎంటర్ అయి సంచలనాలు సృష్టించారు. బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్రతో కలిసి పద్మాలయ బ్యానర్ పై హిమ్మత్ వాలా, తోఫా లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తీసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేశారు. రిస్క్ చేయటం ఆయనకి బ్రష్ చేసినంత ఈజీ. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఏ రోజు ప్రయోగాలు చేయటం ఆపలేదు. తన సొంత డబ్బు పోయినా సరే తెలుగు సినిమా స్థాయి పెరగాలని తప్పించిన గొప్ప విజనరీ ఆయన. అందుకే కృష్ణ పేరు తెలుగు సినిమా హిస్టరీలో ఒక గోల్డెన్ చాప్టర్ గా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఫస్ట్ జనరేషన్ గురించి చెప్పేటప్పుడు విజయ నిర్మల గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆమె కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఒక ట్రెండ్ సెట్టర్. లేడీ డైరెక్టర్ గా వరల్డ్ లోనే అత్యధిక సినిమాలకు పైగా డైరెక్ట్ చేసి గిన్నీస్ రికార్డ్ కొట్టారు. బాలనటిగా పాండురంగ మహత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఏకంగా 200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఏకంగా 47 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒకే హీరో హీరోయిన్ ఇన్ని సినిమాల్లో నటించడం కూడా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. ఇది కూడా ఒక రికార్డే. హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే డైరెక్షన్ మీద ఉన్న ప్యాషన్ తో మెగాఫోన్ పట్టారు. 1971లో మీనా సినిమాతో దర్శకురాలిగా మారారు. అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్ డైరెక్టర్ అవ్వడం అనేది అందరికీ పెద్ద షాక్. అలా మొదలైన ఆమె ప్రయాణం ఏకంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించే వరకు ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. ఈ రికార్డ్ ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉండటం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. ఆమె డైరెక్షన్ లో కృష్ణ హీరోగా, కవిత, దేవదాసు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. విజయ నిర్మల వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నరేష్. ఆయన కెరీర్ గ్రాఫ్ చూస్తే మనకు 2 అద్భుతమైన వేరియేషన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ 80s అండ్ 90s లో నరేష్ ఒక సక్సెస్ఫుల్ హీరో. ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల గారి సినిమాలకు నరేష్ గారి కేర్ ఆఫ్ అడ్రస్. శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం బళారే విచిత్రం, జంబలకడి పంబ లాంటి ఎన్నో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించారు. ఆ టైంలో ఆయన కామెడీ టైమింగ్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది. సెకండ్ ఇన్నింగ్స్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక టాలీవుడ్ లో ఒక మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోయారు. ఇప్పుడున్న జనరేషన్ స్టార్ హీరోలందరికీ ఆయనే బెస్ట్ ఫాదర్ క్యారెక్టర్. కామిక్ టైమింగ్ అయినా, ఏడిపించే ఎమోషన్ అయినా, లేదా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేయగలరు నరేష్. ది గ్లోబల్ సూపర్ స్టార్ మహేష్ బాబు సామ్రాజ్యం 90s ఎండింగ్ లో 2000 స్టార్టింగ్ టైంలో టాలీవుడ్ లో కొత్త రక్తం అవసరమైన టైం అది. ఆ కరెక్ట్ టైంలో ఎంటర్ అయ్యారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. కృష్ణ కొడుకు అనే ట్యాగ్ తో వచ్చిన అతి తక్కువ టైంలోనే మహేష్ బాబు వాళ్ళ నాన్న కృష్ణ అనిపించుకునే స్థాయికి ఎదిగారు. మహేష్ బాబు కెరీర్ స్టార్ట్ చేసింది హీరోగా కాదు, 1979లో నీడా సినిమాతో మొదలుపెట్టి పోరాటం, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు లాంటి సినిమాల్లో బాలనటుడిగా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అప్పుడే ఆయన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఆడియన్స్ ఫ్లాట్ అయిపోయారు. ఆ తర్వాత చదువు కోసం బ్రేక్ తీసుకొని 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో ఆడియన్స్ అందరూ ఆయనకు పెట్టిన ముద్దు పేరు ప్రిన్స్. ఒక్కడు ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలే మారిపోయాయి. ఫ్యామిలీ, యూత్ అండ్ మాస్ ఇలా అందరికీ దగ్గరైపోయాడు. పోకిరి ఇదొక ఇండస్ట్రీ హిట్. మహేష్ బాబు మాన్యా ఏంటో ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ అంతా దద్దరిల్లిపోయింది. ఈ సినిమా ఒక ట్రెండ్ సెటర్. ఆ తర్వాత దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవరు, గుంటూరు కారం లాంటి ఎన్నో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా స్థిరపడిపోయారు. ఇక ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్న గ్లోబల్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తో ఇండియన్ సినిమా బౌండరీస్ ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వారణాసి. మహేష్ బాబు కేవలం యాక్టింగ్ కే పరిమితం కాలేదు, బిజినెస్ అండ్ ప్రొడక్షన్ లో కూడా తన మార్క్ వేశారు. జిఎంబి ఎంటర్టైన్మెంట్ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి శ్రీమంతుడు లాంటి మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో అడవి శేష్ తో మేజర్ లాంటి అద్భుతమైన దేశభక్తి సినిమాను నిర్మించి నేషనల్ లెవెల్లో ప్రశంసలు సైతం అందుకున్నారు. ఏఎంబి సినిమాస్ హైదరాబాద్ లో అత్యుత్తమ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మల్టీప్లెక్స్ చైన్ ని స్థాపించి వ్యాపార రంగంలో కూడా సక్సెస్ అయ్యారు. మహేష్ బాబు ఈ రోజు ఇంత పెద్ద గ్లోబల్ బ్రాండ్ అవ్వటం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆయన భార్య, మాజీ బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్. వివాహం తర్వాత ఆమె యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసి మహేష్ కెరీర్ ని, బిజినెస్ డీల్స్ ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. మహేష్ డేట్స్ మేనేజ్ చేయడం దగ్గర నుంచి జిఎంబి ప్రొడక్షన్స్ వ్యవహారాలు, ఏఎంబి సినిమాస్ ఆపరేషన్స్ అన్ని ఆమె దగ్గరుండి చూసుకుంటారు. సౌత్ ఇండియాలోనే అత్యధిక బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఉన్న హీరో మహేష్ బాబు. ఆయన ఈ స్థాయికి రీచ్ అవ్వడంలో నమ్రత ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎంతో ఉంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్ బాబు కూడా బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. హీరోగా సామ్రాట్, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి కృష్ణకు తగ్గ వారసుడిగా మాస్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. నిర్మాతగా తర్వాత తన కెరీర్ ను నిర్మాతగా మలుచుకుని కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించారు. ఆయన నిర్మించిన సినిమాల్లో అర్జున్ సినిమా ఒక ముఖ్యమైన మైలురాయి. మహేష్ బాబు హీరోగా ఆయన నిర్మించిన సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యున్నత ప్రమాణాలతో ఉండేవి. ఇండస్ట్రీలో ఒక బాధ్యతాయుతమైన నిర్మాతగా ఆయన ఎంతో గౌరవాన్ని పొందారు. కృష్ణ కుమార్తె మంజుల కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప కళాకారిణి మరియు ట్రెండ్ సెట్టర్, ప్రొడ్యూసర్, నేషనల్ అవార్డు విన్నర్. మంజుల నిర్మించి నటించిన షో సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప ప్రయోగం. చిన్న సినిమాగా వచ్చి నేషనల్ అవార్డు సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కమర్షియల్ సినిమాలే కాకుండా మంచి కళాత్మక సినిమాలకు కూడా ఈ ఫ్యామిలీలో చోటు ఉందని ఆమె నిరూపించారు. ఇండస్ట్రీ హిట్ తెలుగు సినిమా స్థాయిని పెంచిన పోకిరి సినిమా నిర్మాతల్లో మంజుల గారు ఒకరు. ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలుగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మంజుల ఎప్పుడు కొత్త కథలకు, కొత్త టాలెంట్ కు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ఘట్టంనేని ఫ్యామిలీకి అల్లుడిగా వచ్చినప్పటికీ సుధీర్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. నెపోటిజం ట్యాగ్ బ్రేకర్. సాధారణంగా స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారికి ఆ ట్యాగ్ ఉంటుంది. కానీ సుధీర్ బాబు తనను తాను ఒక డాన్సర్ గా, యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఆయన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్స్. ప్రేమ కథా చిత్రం ఈ సినిమా సుధీర్ బాబు కెరీర్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. హారర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్. సమ్మోహనం ఈ క్లాసిక్ సినిమాతో సుధీర్ బాబు కేవలం యాక్షన్ హీరో మాత్రమే కాదు, మంచి సెన్సిబుల్ నటుడు అని ప్రూవ్ చేసుకున్నారు. అసలు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఘట్టంనేని ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ జయకృష్ణ ఘట్టంనేని గురించే. లేట్ రమేష్ బాబు గారి అబ్బాయి, మన మహేష్ బాబు అన్న కొడుకైన జయకృష్ణ శ్రీనివాస మంగాపురం అనే ఒక సాలిడ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో భారీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా జూలై 30, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఇండస్ట్రీలోకి వస్తున్న ఏకైక మనవడు జయకృష్ణ మాత్రమే కాదు, కృష్ణ మనవడు పద్మావతి గారి అబ్బాయి అశోక్ గల్లా ఆల్రెడీ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. హీరో దేవకీ నందన వాసుదేవ సినిమాల తర్వాత ఇప్పుడు తన 3వ సినిమాతో ఫుల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు.
అశోక్ కొత్త ప్రాజెక్ట్ పేరు వీసా. వింటారా సరదాగా? ఉద్భవ్ రఘు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా యుఎస్ లో ఉండే మన తెలుగు స్టూడెంట్స్ లవ్ స్టోరీల మీద ఒక ఫన్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్. ఇక సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో ఒక బేస్ సెట్ చేస్తే మహేష్ బాబు దాన్ని గ్లోబల్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ఇప్పుడు జై కృష్ణ, అశోక్ గల్లా 2026కి ఒక సరికొత్త యూత్ఫుల్ ఎనర్జీతో వస్తున్నారు. సో ఘట్టంనేని ఫ్యామిలీ టాలీవుడ్ లో జస్ట్ కంటిన్యూ అవ్వటం లేదు, ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తున్నారు. ఈ ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి మీ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా ఏది? అలాగే ఈ కొత్త జనరేషన్ నుంచి నెక్స్ట్ బిగ్ స్టార్ ఎవరు అవుతారు అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.